రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా స్టూవర్టుపురానికి చెందిన ప్రొఫెసర్ ప్రసన్నశ్రీని నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎరుకల తెగ నుంచి వీసీగా నియమితులైన తొలి మహిళా ప్రొఫెసర్ తానేనని ప్రసన్నశ్రీ చెప్పారు. మా ఊరు గురించి మేము విన్నది వేరు, మేము చూసింది వేరు. మేము విన్న ప్రపంచంలో అయితే వాళ్ళందరూ దొంగలు, వాళ్ళందరూ చెడ్డ పీపుల్ అన్నట్టు. కానీ అక్కడికి వెళ్తే అది మిగిలిన పల్లెటూర్లలాగా అది కూడా ఒక పల్లెటూరు సార్. ఇట్ వాజ్ రూల్డ్ బై ద బ్రిటిషర్స్, బ్రిటిష్ కాలనీస్ అండి అవన్నీ కూడా. తర్వాత బ్రిటిష్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నటువంటి విలేజ్ స్టూవర్ట్పురం. అన్ఫార్చునేట్గా ఏంటంటే మా ఉనికి చెప్తే మమ్మల్ని ఎక్కడ సోషల్గా ఆస్ట్రసైజ్ చేస్తారు అన్న ఒక కాన్సెప్ట్ తోటి చాలామంది మేము ఆ ఊరు వాళ్ళం కావు అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కొంతమంది ఉండి ఉండొచ్చు. నాకైతే అలాంటి బాధ లేదండి. నా మూలాలు చెప్పుకోవడానికి నేను ఎప్పుడు గర్వపడతాను. విద్యార్థి దశ నుంచే తన తెగ కారణంగా వివక్ష ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ప్రొఫెసర్గా 32 ఏళ్లు పనిచేశారు. నా క్యాస్ట్ తెలిసి నన్ను చిన్నబుచ్చిన మనుషులే ఎక్కువ. ఎందుకు వీళ్ళు నన్ను ఇట్లా చిన్నబుస్తున్నారు అనుకునేదాన్ని. ఎందుకు నన్ను ఇట్లా ఇల్ట్రీట్ చేస్తున్నారు, నువ్వు మాతో కూర్చోకు, నువ్వేంటి ఇలాంటి మంచి డ్రెస్సులు వేసుకున్నావు. నేను ఒంటరిగా ఇంత దూరం రాగలిగేటప్పుడే నేనే చాలా పడ్డాను. నా ముందు తరం ఎంత పడి ఉంటుంది. ఒక ట్రైబల్ మహిళనై ఉండి చదువుకుంటూ ఇంత దూరం వచ్చాను. గదబ, భగత, కోలమి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని తయారు చేశానని ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ చెప్పారు. ఇందుకు 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. ఫస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ నేను. ఇంకెవరైనా ఉన్నారా చెప్పండి. ఇన్ని గిరిజన భాషలకి అక్షరాలు రాసినటువంటి ఫస్ట్. మనిషి ఎదగాలి అని అంటే అతనికి చదువు ఉండాలి. చదువు ఉండాలంటే లిపి ఉండాలి. మనకి ఉన్న ఆ కల్చరు ట్రెడిషన్ ఇప్పటి వరకు ఓరల్గానే ఉంది. ఆ ఓరల్గా ఉన్న ట్రెడిషన్ని మీ నాన్నగారు మీకు చెప్తారు, మీరు చెప్పింది మీ పిల్లలకి వెళ్తాను తప్ప రాసిన లెక్కలు లేవు. చదువు అనేది మీకుంటే ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయి. ఒక దశలో గిరిజనులే తనని నమ్మలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. నేను ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు కెమెరా, బ్లాక్ అండ్ వైట్ కెమెరా ఫ్లాష్ అయ్యేది ఆ రోజుల్లో. ఫ్లాష్కి వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే నేనేదో వాళ్ళని క్లైంబర్ మైన్స్ ఏదో పేలుస్తానికి వచ్చాను, పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి నా దగ్గర కెమెరా తీసుకొని నన్నే కొట్టేవాళ్ళు. అబ్దుల్ కలాం గారు నన్ను అడిగారు, ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ ఇంత దూరం వచ్చావు, నీ కాళ్ళల్లో ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి ప్రసన్న అన్నారు. చూసేవాళ్ళకి నేను రిజర్వేషన్లో వచ్చాను లేకపోతే ప్రొఫెసర్ అయ్యాను ఇన్ని జరుగుతుంది అని. నా కాళ్ళు ఎంత నొప్పులు పుడతాయో నాకే తెలుసు. మహిళలు ఎదగాలంటే ఒకరిపై ఆధారపడకుండా ఉండటం నేర్చుకోవాలన్నారు. బీ ఇండిపెండెంట్, డోంట్ బీ ఎ డోర్ మ్యాట్, ట్రై టు సిట్ ఇన్ ద చైర్.